నేడు తెలంగాణలో ఎరువుల దుకాణాలు మూతపడుతూ ఉన్నాయి. ఎరువుల ఆన్లైన్ విధానాన్ని దుకాణాల యాజమాన్యాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతూ ఉన్నారు. మరొక వైపు తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. యూరియా, డిఏపి దొరకడం లేదని రైతులు అంటూ ఉన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై భారీగా పడింది. ముడి సరుకు సరఫరా తగ్గడంతో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి భారీగా పడిపోయింది. మార్చిలో దాదాపుగా 25% ఉత్పత్తి తగ్గినట్లుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ కిరణ్ ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ కిరణ్. రైట్, ఇవాళ తెలంగాణలో కూడా ఎరువుల దుకాణాలకు సంబంధించి అన్ని మూతపడుతున్నట్టుగా తెలుస్తున్నాయి. మనం గతంలో చూస్తాము ఎరువుల గురించి రైతులు ఎన్ని ఇబ్బందులు పడారో. క్యూ లైన్ లో కూడా నిల్చుంటూ కూడా చెప్పులు పెట్టి అసలు రాత్రనక పగలనక కూడా చాలా వరకు తెలంగాణలోని మహిళా రైతులు అయితే మామూలు అందరూ కూడా చాలా వరకు కూడా ఎరువుల కోసం పడిగాపులు కాచిన పరిస్థితి. బట్ ఇవాళ అంటే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యాప్లో కూడా ఎరువులు కొనుగోలు చేయాలంటూ కూడా దానిపై నిరసన కూడా వచ్చింది. రైతులకు ఎట్లా ఎరువులకు సంబంధించి ఎలా కొనుగోలు చేస్తాను. బట్ ఇప్పుడు ఎరువులకు సంబంధించి కూడా కొంత సరఫరా తగ్గినట్టుగా తెలుస్తోంది. కిరణ్, హిమబిందు తెలంగాణ వ్యాప్తంగా ఇటు రిటైల్ డీలర్లు అంటే ఎరువులకు సంబంధించి రిటైల్ డీలర్లు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు బంద్ చేసి కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ డిమాండ్ కి సంబంధించి ఆన్లైన్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఆన్లైన్ లో పేరు, పాస్బుక్ సంబంధించిన నెంబరు నమోదు చేసుకుంటే మాత్రమే ఇటు యూరియా బస్తాలు అందుతున్నటువంటి పరిస్థితి. కానీ రైతులకు టెక్నాలజీ తెలియక ఒక సమస్య అయితే ఇటు మార్జిన్ సంబంధించి అంటే ఎరువులకు సంబంధించి బస్తా సంబంధించిన మార్జిన్ సంబంధించి కూడా ఇటు రిటైల్ డీలర్లు పూర్తిగా నష్టపోతున్నారనేటువంటి ఆవేదన తన ప్రభుత్వానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కంపెనీలకు సంబంధించి పెత్తనం తగ్గాలనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తం అయితే చేస్తా ఉన్నారు. వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను ప్రభుత్వం పసిగట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా పెడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణకు ఒక యూరియా బ్యాగ్ తయారీ ఖర్చు 2700 వరకు ఉంటే కానీ రైతుకు అమ్మేది మాత్రం 2066 రూపాయలు. అంటే మిగతా 2000 రూపాయలు సంబంధించి సబ్సిడీ పేరుతో కంపెనీలే వెళ్తుంది. అంటే ఇక్కడ కంపెనీలు బాగుపడుతున్నాయి కానీ డీలర్లు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనేటువంటి ఒక ఆవేదన కూడా డీలర్లు అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు రిటైల్ డీలర్లకు సంబంధించి యూరియా బస్తా 266 రూపాయలకు రైతుకు విక్రయిస్తారు. రైతు విక్రయించిన నేపథ్యంలో ఇటు రవాణా ఖర్చులకు సంబంధించి వాళ్లకు అదనంగా ఇంకా లాభం రాకపోగా అదనంగా 15 నుంచి 20 రూపాయలు ఒక బస్తాకు నష్టపోతున్నారనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు కంపెనీలు సంబంధించి ఎరువుల కంపెనీలకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఒక యూరియా బస్తా సంబంధించి దానికి తోడుగా ఇటు కొన్ని ప్రొడక్ట్స్ కూడా అంటగడుతున్నారు. అంటే రైతులకు అవసరం లేకున్నా ఇప్పుడు రైతులు ఆ ప్రొడక్ట్లను కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అంటే రైతు ఇటు యూరియా బస్తా సంబంధించి ఆ ప్రొడక్ట్ అవసరం లేకున్నా కొంటారు కాబట్టి రైతు ఇక్కడ నష్టపోతున్నారు. ఇటు డీలర్ కూడా నష్టపోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో చాలా మండలాలకు సంబంధించి కావచ్చు, గ్రామాలకు సంబంధించి కావచ్చు, అంటే లోకల్ గా ఉంటారు కాబట్టి ఆ ప్రొడక్ట్ లేకుండానే రైతు బాధపడద్దు అనే ఉద్దేశంతో కూడా ఇటు ఆ ప్రొడక్ట్ పక్కన పెట్టి కూడా చాలా మంది డీలర్లు రైతులకు యూరియా అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమస్యలన్నీ సంబంధించి కూడా వారి సమస్యలను ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు ఈ రోజు ఒకరోజు సమ్మెకు దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు కంపెనీల వారి పెత్తనం తగ్గించాలనేటువంటి డిమాండ్ కూడా ఇటు రిటైల్ డీలర్లు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు హోల్సేల్ డీలర్లు సిండికేట్ గా మారి ఇటు రిటైల్ డీలర్లను ఇబ్బందులు పెడుతున్నారు, నష్టపోయేలా చేస్తున్నారనేటువంటి ఆవేదన కూడా ఇప్పుడు రిటైల్ డీలర్లు వ్యక్తం చేస్తా ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.